హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మరొక జాబ్ నోటిఫికేషన్లో మరొకసారి మేము ముందుకు వచ్చాను. సో కంపెనీ నేమ్ చూసుకుంటే వైస్ అండి. సో కంప్లైంట్స్ ఆఫీసర్ అనే జాబ్ రోల్తో ఓపెనింగ్ అనేది ఇచ్చారు. మంచి జాబ్ ఆపర్చునిటీ. ప్యాకేజ్ కూడా చూసుకుంటే మనకి 7,30,000 to 8 lakhs ఉంది హైదరాబాద్ లొకేషన్కి. సో కంపెనీ డిస్క్రిప్షన్ ఒకసారి చూసుకుంటే, వైస్ ఇస్ ఎ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ బిల్డింగ్ ద బెస్ట్ వే టు మూవ్ అండ్ మేనేజ్ వరల్డ్స్ మనీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇది ట్రాన్సాక్షన్ రిలేటెడ్ ఒక కంపెనీ అని చెప్పేసి చెప్పవచ్చు. సో మనం ఇంకా డీటెయిల్స్ చూసుకుంటే, వెదర్ పీపుల్ అండ్ బిజినెస్ ఆర్ సెండింగ్ మనీ టు అనదర్ కంట్రీ, స్పెండింగ్ అబ్రాడ్ ఆర్ మేకింగ్ అండ్ రిసీవింగ్ ఇంటర్నేషనల్ పేమెంట్స్, వైజ్ ఈస్ ఆన్ ఎ మిషన్ టు మేక్ దేర్ లైఫ్స్ ఈజియర్ అండ్ సేవ్ దెమ్ మనీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీకు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉండే కస్టమర్స్కి, సో వైస్ అనే కంపెనీ ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ అనమాట. సో ఒక డబ్బులు సెండ్ చేయడానికి, రిసీవ్ అవ్వడానికి, సో ఇది ఒక ప్లాట్ఫామ్ అనమాట. సో ఇలాంటి ట్రాన్సాక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే, సో ఈ ఈ జాబ్ రోల్ అంటే ఈ కంప్లైంట్స్ ఆఫీసర్ అనే జాబ్ రోల్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఈ ఇష్యూస్ ఏమైనా ఉంటే రిజాల్వ్ చేస్తారు. సో మనం ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకుంటే, the main role of a complaints officer is investigating complaints and providing customers with a final response in a టైమ్లీ మేనర్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు ఫస్ట్ నోట్లో. సో ఇన్వెస్టిగేషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. సో ఎలాంటి ట్రాన్సాక్షన్ రిలేటెడ్ ఫ్రాడ్ జరిగినా కానీ, లేదా పేమెంట్స్ అయినా కానీ, సో సెండ్ చేసినప్పుడు, రిసీవింగ్ అప్పుడు ఎలాంటి ఇష్యూస్ ఉంటే సో ఈ కంప్లైంట్ ఆఫీసర్ అనే వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. స్టేజ్ 1 కంప్లైంట్స్ ఆఫీసర్ విల్ ఎన్ష్యూర్ దట్ కస్టమర్స్ రిసీవ్ ది ఫెయిరెస్ట్ పాసిబుల్ అవుట్కమ్స్ టు దేర్ కంప్లైంట్స్ ఇన్ ది నెసరీ టైం ఫ్రేమ్. సో టైం టు టైం ఏమైతే ఇష్యూస్ ఉన్నాయో రిజాల్వ్ చేస్తారు. సో రెగ్యులేటరీ ఆబ్లిగేషన్స్ అనేది ఉంటాయి. సో పేమెంట్స్ అప్పుడు కొన్ని టర్మ్స్ అనేది ఉంటాయి. సో అలాంటి సంబంధించి ఫాలో అవుతూ సో కస్టమర్ ఇష్యూస్ అనేది రిజాల్వ్ చేయాలి. అంతేకాకుండా వేరే స్టేక్ హోల్డర్స్ అంటే వేరే టీమ్స్తో కూడా కొలాబరేట్ అవుతూ సో ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ చేయాలి. అదేవిధంగా మనం ఇంకా చూసుకుంటే, ద కంప్లైంట్స్ టీమ్ ఎగ్జిస్ట్ టు ఎన్ష్యూర్ వి ట్రీట్ కస్టమర్స్ ఫెయిర్లీ అండ్ ప్రొటెక్ట్ ది కంపెనీ రెగ్యులేషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఇన్వెస్టిగేట్ కంప్లైంట్స్ అండ్ సో స్టెప్ బై స్టెప్ ఇచ్చారు. రివ్యూ ది కస్టమర్ కంప్లైంట్స్ అండ్ అండర్స్టాండ్ వేర్ ది ఇష్యూ లైస్ యూజింగ్ అవర్ ఇంటర్నల్ టూల్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ రిసోర్సెస్. సో కస్టమర్ ఎప్పుడైతే కంప్లైంట్ చేస్తారో, సో ఇష్యూ ఏంటని అర్థం చేసుకోవాలి. సో ఇంటర్నల్ టూల్స్ యూజ్ చేసి ఈ ఇష్యూ ఏంటనేది చెక్ చేయాలి. మన ప్రాబ్లం ఉందా లేదా ఎక్స్టర్నల్ ఫాల్ట్ ఉందా అనేది చూడాలి. రీచ్ అవుట్ టు రిలవెంట్ టీమ్స్ ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వెన్ నీడెడ్. సో మనకి ఇన్ కేసు ఎలా రిజాల్వ్ చేయాలి అర్థం అవ్వకపోతే వేరే టీంతో కూడా కొలాబరేట్ అయ్యి ఇష్యూ అనేది రిజాల్వ్ చేయాలి. రిఫరెన్స్ ది రిలవెంట్ టర్మ్స్ ఆఫ్ యూజ్ అండ్ కస్టమర్ అగ్రిమెంట్ అండ్ రిజాల్వ్ ది కంప్లైంట్స్ కేస్ విత్ ఫైనల్ రెస్పాన్స్ అని చెప్పేసి ఉంది. సో ఇంకా ఫర్దర్గా చూసుకుంటే, ఫైన్ ఆఫ్ ఇఫ్ యూ మేడ్ ఎ మిస్టేక్ ఇన్ హ్యాండ్లింగ్ కస్టమర్స్ కేస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మన ద్వారా ప్రాబ్లం ఉందా లేదా కస్టమర్ రేట్ నుంచి ప్రాబ్లం ఉందా అనేసి యూస్ చేయాలి. యూస్ నింజా, వాట్సన్, ఇంకా కొన్ని టూల్స్ అనేది ఇచ్చారు. సో ఇవన్నీ ఇంటర్నల్ టూల్స్, మీరు ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. ట్రైనింగ్లో ఇవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో డ్రాఫ్టింగ్ ఫైనల్ రెస్పాన్స్ విత్ ఫోకస్ ఆన్ రెగ్యులేటరీ కంప్లైంట్స్. సో డ్రాఫ్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంకా కొన్ని అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీస్ కూడా ఇచ్చారు. సో టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ ఆల్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ ఇన్ అకార్డెన్స్ విత్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్, మెయింటైనింగ్ అప్డేటెడ్ సిస్టమ్స్ అండ్ నోట్స్, ఎన్ష్యూరింగ్ ప్రాపర్ రికార్డ్ కీపింగ్ అండ్ ఆడిట్ ట్రయల్స్. అంటే ఏం లేదండి, మనం ఏవైతే ఇన్వెస్టిగేషన్స్ చేస్తామో దానికి సంబంధించిన నోట్స్ అనేవి ప్రిపేర్ చేసి టైం టు టైం దాన్ని రికార్డ్ మెయింటైన్ చేయాలి. సో ఎప్పుడైనా కంపెనీ ఆడిటింగ్ జరిగినప్పుడు ఈ డీటెయిల్స్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి ఈజీ ఉంటుంది కాబట్టి, సో ఇవన్నీ కొంచెం దీనికి సంబంధించి కొంచెం నాలెడ్జ్ ఉండడం కానీ, సో ఇలాంటి వర్క్స్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేస్తారు. అండ్ ట్రైనింగ్స్ అండ్ పర్సనల్ డెవలప్మెంట్ కూడా చూసుకుంటే, కంప్లీటింగ్ ఆల్ మ్యాండేటరీ ట్రైనింగ్స్ ఆన్ టైమ్, prioritizing professional development and utilizing the availability budget ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ పర్పస్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. సో మీకు ఏదైతే ట్రైనింగ్స్ ఉంటాయో అంటే ప్రాసెస్ సంబంధించిన ట్రైనింగ్స్ ఉంటాయి, అదేవిధంగా కంపెనీకి సంబంధించిన కంప్లైంట్స్ ట్రైనింగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ టైం టు టైం కంప్లీట్ చేయాలి. సో ఏ కంపెనీ అయినా కూడా ఈ మ్యాండేటరీ ట్రైనింగ్స్ అనేది ఉంటుంది. సో ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు.
సో వాళ్ళు షెడ్యూల్స్ ఉంటాయి, ప్రాపర్ షెడ్యూల్స్ ఉంటాయి. సో అవి మీరు కంప్లీట్ చేయొచ్చు. ప్రొవైడ్ సపోర్ట్ టు కస్టమర్ సపోర్ట్ టీమ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తారు. సో మనం కేస్ హ్యాండ్లింగ్ చేసినప్పుడు కస్టమర్స్ టీం వాళ్ళకి కూడా కొలాబరేట్ అవుతూ వాళ్ళకి కూడా మనం ఏదైతే ఇన్వెస్టిగేట్ చేస్తామో మన ఫైండింగ్స్ అనేది కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. రెస్పాండ్ టు మెసేజెస్ అండ్ ఎంక్వైరీస్ ఇన్ అ టైమ్లీ మేనర్ అండ్ ప్రొవైడ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఫర్ అదర్ టీమ్స్. సో మనం ఇన్వెస్టిగేట్ చేస్తాం కాబట్టి మనం ఏదైతే ఫైండింగ్స్ చూస్తామో సో అవి వేరే టీమ్స్ కూడా ఇన్ఫార్మ్ అనేది చేయాలి. యూజ్ ది కరెక్ట్ ఇంటర్నల్ ప్రాసెస్ టు రైజ్ ఇష్యూస్ అండ్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్. సో ఏదైనా గ్లిచ్ ఉన్నా లేదా ఏదైనా ఇంకా బెటర్గా చేయాలి, ఇది ఇలా చేస్తే ఇంకాస్త బెటర్గా పర్ఫామ్ చేస్తాం అన్నప్పుడు అలాంటి ఐడియాస్ కూడా ఏమైనా ఉంటే అవి కూడా మీరు ఇవ్వచ్చు. సో ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ టు ఆపరేషనల్ అండ్ ఆర్ ప్రొడక్ట్ టీమ్స్ వెన్ థింగ్స్ హ్యావ్ గాన్ రాంగ్ ఫర్ కస్టమర్స్ ఆర్ యూ నోటీస్ ట్రెండ్స్. సో ఎలా ఏమన్నా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇలాంటి ప్రాసెస్లో మనకి గ్లిచ్ ఉన్నా లేదు ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేస్తే ఇంకా మనం ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు, ఇంకా బెటర్గా కస్టమర్స్కి ఏమంటారు మనకి సర్వీస్ ఇవ్వచ్చు అన్నప్పుడు సో తప్పకుండా ఇవ్వచ్చు, మనము రేస్ చేయొచ్చు ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు. అండ్ వేరే టీమ్స్తో కూడా కొలాబరేట్ అవ్వాలి, ఎందుకంటే కస్టమర్ సర్వీస్ టీమ్స్ కానీ ఇంకా ఫైనాన్స్ టీమ్స్ కానీ ఇలాంటివి ఏంటంటే మనకి హ్యాండ్లింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో కస్టమర్స్కి మనం ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఏం ఇష్యూస్తో వచ్చారు, ఎందుకు స్ట్రక్ అయిందనే తెలుసుకొని మనం ఇష్యూ అనేది రిజాల్వ్ చేయొచ్చు. సో మన అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుందాము. సో ఎప్పుడైతే అప్లై బటన్ క్లిక్ చేస్తామో మనకి అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది, వైజ్ వాళ్ళకి సంబంధించింది. సో అడ్రస్ కూడా చూసుకుంటే ఆఫీస్ది రహేజా మైండ్ స్పేస్, బిల్డింగ్ నెంబర్ 4, హైటెక్ సిటీ. సో ఇది మనకి రాయదుర్గ్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉంటుంది. సో మీరు మెట్రో ఫెసిలిటీ కూడా ఉంది. సో మంచి ఆపర్చునిటీ ఇది. సో ఇక్కడ చూసుకుంటే చూస్ ఎ ఫైల్ అని చెప్పేసి ఉంది. సో ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మనకి రెజ్యూమ్ అప్లోడ్ చేయడానికి ఆప్షన్ చూపిస్తుంది, లేదా మీకు లింక్డ్ఇన్ ద్వారా కూడా డైరెక్ట్ అప్లై చేయొచ్చు. ఇండీడ్ ఉంటే ఇండీడ్ ద్వారా కూడా అప్లై చేయొచ్చు. సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, సిటీ, ఫోన్ నెంబర్ మెన్షన్ చేయండి. సో ఇవి మ్యాండేటరీ ఇవి. సో ఫర్దర్ కమ్యూనికేషన్స్ కూడా వీటి ద్వారానే అవుతుంది కాబట్టి కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. అదేవిధంగా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ యాడ్ చేయొచ్చు. యాడ్ అనే బటన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. టైటిల్, ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, కంపెనీ డీటెయిల్స్ కానీ, తర్వాత మీ డెసిగ్నేషన్ ఏంది, ఆఫీస్ లొకేషన్, తర్వాత డిస్క్రిప్షన్, స్టార్టింగ్ డేట్, ఎండ్ డేట్. ఇన్ కేస్ కరెంట్ కంపెనీ అయితే ఐ వర్క్ కరెంట్లీ హియర్ అని చెప్పి చెక్ బాక్స్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయొచ్చు. సో తర్వాత సేవ్ చేస్తే సేవ్ అవుతుంది. ఇంకా అడిషనల్ డీటెయిల్స్ యాడ్ చేయాలనుకుంటే కూడా యాడ్ చేయొచ్చు. అదేవిధంగా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా సేమ్ యాడ్ పైన క్లిక్ చేస్తే బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో అందులో డీటెయిల్స్ అన్ని డిగ్రీ కానీ, స్కూల్ లొకేషన్, ఎందులో డిగ్రీ చేస్తారనే డీటెయిల్స్ యాడ్ చేసి సేవ్ చేయొచ్చు. తర్వాత మీ ప్రొఫైల్స్ కూడా లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే లింక్డ్ఇన్ యాడ్ చేయండి, బెటర్ ఆపర్చునిటీ, ఇంకా బెటర్ స్కోప్ ఉంటుంది. సో మీకు సంబంధించి మన వెబ్సైట్ ఉంటే కూడా దానికి అది కూడా యాడ్ చేయండి. సో ఇక్కడ రెజ్యూమ్ ఆప్షన్ ఉంది, అది ఇక్కడ మళ్ళీ యాడ్ చేసిన పని లేదు, పైన ఆల్రెడీ యాడ్ చేస్తారు కాబట్టి ఇక్కడ పాపప్ అవుతుంది. సో అవసరం లేదు. కింద బాక్స్ చూసుకుంటే మనకి మెసేజ్ టు ది హైరింగ్ టీమ్. సో లెట్ ది కంపెనీలో నో అబౌట్ యువర్ ఇంట్రెస్ట్ వర్కింగ్ హియర్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ ఈ బాక్స్ ఎంటీగా వదిలేయకండి, ఇది ఆప్షనల్, బట్ స్టిల్ మీరు ఏదైనా డీటెయిల్స్ ఫిల్అప్ చేయండి. అంటే మీ అచీవ్మెంట్స్ కానీ, మీరు ఎందుకు కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటారు, ఈ రోల్లో ఎందుకు అని చెప్పేసి కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తే హైరింగ్ టీం వాళ్ళకి ఏంటంటే ఓకే ఈ క్యాండిడేట్ జస్ట్ ఏదో అప్లై చేయడానికి రాలేదు, ఒక ఇంట్రెస్ట్ వచ్చారని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి మీకు రీచ్ అవుట్ అవ్వడానికి ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుంది. సో ఎప్పుడైతే నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తారో మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఇంకొని అంటే మీ ఏజ్ కానీ, మీ శాలరీ ఓకేనా ఈ ప్యాకేజ్లో, తర్వాత లొకేషన్, జాబ్ లొకేషన్ ఓకేనా, తర్వాత ఇంకా కంపెనీకి సంబంధించి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకేనా అడుగుతుంది. అదేవిధంగా మీరు ఏ సిటిజన్, ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. సో టైం సేవింగ్ కోసం నేను అన్ని డీటెయిల్స్ చూపెట్టట్లేదు. సో మన కంపెనీ మాత్రం మంచి కంపెనీ, ఎక్కడ కూడా మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అడగలేదు, ఎక్కడ కూడా కనిపించలేదు. సో ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్, తప్పకుండా అప్లై చేయండి. మంచి ప్యాకేజ్తో ఉన్న జాబ్ ఇది, కంప్లైంట్స్ ఆఫీసర్, మనకి దగ్గరలో ఉన్న లొకేషన్లో కూడా ఉంది. సో తప్పకుండా అప్లై చేయండి. మంచి ఆపర్చునిటీ, మంచి ప్యాకేజ్ ఇది, అప్ టు 8 lakhs వరకు కూడా ఉంది కాబట్టి ప్యాకేజ్ తప్పకుండా అప్లై చేయండి. సో ఇన్ కేస్ ఇంకా మన ఇష్యూస్ కానీ, మన డౌట్స్ కానీ ఉంటే కామెంట్స్ బాక్స్లో చెప్పండి, నేను రిజాల్వ్ చేస్తాను. సో ఈ వీడియో ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.
ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో తప్పకుండా ఈ జాబ్కి మాత్రం అప్లై చేయండి. కంపెనీ పేరు వైస్, కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేయండి. మంచి కంపెనీ ఇది, టాప్ కంపెనీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.